బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సరోజిని ఆసుపత్రికి బాణసంచా బాధితులు క్యూ కట్టారు. దీపావళి క్రాకర్స్ కాలుస్తూ 70 మందికి పైగా గాయపడ్డారు. అందులో 20 మంది చిన్నారులకు గాయాలైనట్లు, మరో 12 మందికి తీవ్రంగా గాయపడ్డారని, వారికి చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ సరోజిని ఆసుపత్రికి బాణసంచా బాధితులు క్యూ కట్టారు. దీపావళి క్రాకర్స్ కాలుస్తూ 70 మందికి పైగా గాయపడ్డారు. అందులో 20 మంది చిన్నారులకు గాయాలైనట్లు, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారికి చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ సరోజిని ఆసుపత్రికి బాణసంచా బాధితులు క్యూ కట్టారు. దీపావళి క్రాకర్స్ కాలుస్తూ 70 మందికి పైగా గాయపడ్డారు. అందులో 20 మంది చిన్నారులకు గాయాలైనట్లు, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారికి చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, హైదరాబాద్ లో దీపావళి క్రాకర్స్ కాలుస్తూ 70 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఏటా దీపావళి పండుగ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. టపాసులు కాల్చి ముఖ్యంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడంలో ముందుంటారు నగర పబ్లిక్. అయితే ఎంత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైనటువంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. టపాసులు కాల్చినటువంటి సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం కారణంగా కొంత అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి కారణంగా గాయాల పాలవుతుంటారు. ఈసారి కూడా అదే ఇన్సిడెంట్స్ పునరావృతమయ్యాయి. అయితే గతంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈసారి పెద్దగా ఎటువంటి నష్టం అనేది కొంత తక్కువ అయినప్పటికీ కూడా గాయాల పాలైనటువంటి సంఖ్య దాదాపు 70 మంది వరకు కూడా గాయాల పాలైనట్లు ఇప్పటి వరకు సమాచారం అందుతోంది. అయితే ప్రతి సంవత్సరం కంటి గాయాలతో ఆసుపత్రిలోకి క్యూ కడుతూ ఉన్నవారి దాంట్లో భాగంగానే దీపావళి సందర్భంగా ఈ టపాసులను కాల్చుతూ కొంతమంది గాయాలకు గురయ్యారు. గాయపడినటువంటి వాళ్ళు ముఖ్యంగా కంటి సమస్యలతో కంటికి గాయాలు కావడంతో మెహదీపట్నంలోని సరోజిని దేవి కంటి హాస్పిటల్ కు వరుసగా బాధితులు క్యూ కట్టారు. ఒక సరోజిని దేవి ఆసుపత్రిలోనే మొత్తం 7 మంది గాయపడినటువంటి వారు వచ్చారని, వారికి తగిన చికిత్స చేసినట్లు కూడా సరోజిని దేవి ఆసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం వెల్లడించడం జరిగింది. వారిలో 5 చిన్నపిల్లలు ఉన్నారనే విషయం కూడా తెలియజేశారు. ఇంకా మరిన్ని కేసులు వచ్చినా సరే ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని ఆర్ఎంఓ చెబుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్ గా 19 కేసులు వచ్చినట్లు వైద్యులు తెలియజేశారు. ఇంకా సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో పరిస్థితి ఇలా ఉంటే, ఇక నగరంలో అనేక హాస్పిటల్స్ కు సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్, పబ్లిక్ హాస్పిటల్స్, ఈ 2 రకాల హాస్పిటల్స్ కు బాధితులు క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాణసంచా కాలుస్తున్నటువంటి సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, లేకపోతే ఏం కాదులే అన్న ఉద్దేశంతో చేతులతోనే బాంబులు పేల్చేటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే ఇతరులు టపాసులు మీదకు విసిరినప్పుడు జరిగినటువంటి గాయాలకు సంబంధించి కావచ్చు. ఈ రకంగా గాయాల పాలై ఇబ్బంది పడిన వారి యొక్క సంఖ్య ఇప్పటి వరకు 70 మంది వరకు కూడా ఈ గాయాల పాలైనట్లు కూడా తెలుస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో గెలుపొందాలని ప్రధాన పార్టీలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థలు బల్దియా పోరుకు ఈ ఉప ఎన్నిక కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీగా నామినేషన్లు వేస్తుండటంతో పోటాపోటీ నెలకొంది. నవంబర్ 11న జరిగే ఈ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఇవాల్టితో నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు గడువు ముగియనుంది. రేపటి నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన 24 వరకు ఉపసంహరణకు సమయం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో గెలుపొందాలని ప్రధాన పార్టీలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థలు బల్దియా పోరుకు ఈ ఉప ఎన్నిక కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీగా నామినేషన్లు వేస్తుండటంతో పోటాపోటీ నెలకొంది. నవంబర్ 11న జరిగే ఈ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఇవాల్టితో నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు గడువు ముగియనుంది. రేపటి నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన 24 వరకు ఉపసంహరణకు సమయం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి రోజున వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఢిల్లీ వాసులు మళ్లీ బెంబేలెత్తిపోతున్నారు. మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లలో 24 చోట్ల గాలి నాణ్యత చాలా దారుణంగా నమోదైంది. రాబోయే రోజుల్లో గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ హెచ్చరిస్తోంది. దీంతో స్టేజ్ 2 చర్యలను వెంటనే అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. దుమ్ము నియంత్రణపై కఠినమైన నిఘా ఉంచి ఎన్సీఆర్ వాయు నాణ్యత విధానం కింద కాలుష్యం తగ్గించే చర్యలను సకాలంలో పాటించాలని అధికారులను కోరారు. చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. చమురు కొనుగోళ్ల విషయంలోనూ భారత్ ప్రధాని మోడీని ఇరికించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించిందంటూ కామెంట్ చేసిన ట్రంప్ తనకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారన్నారు. అయితే దీన్ని భారత్ విదేశాంగ శాఖ ఖండించింది. ట్రంప్ మోడీ మధ్య అలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదని తేల్చేసింది. రష్యా చమురు కొనుగోలు ఆపేంత వరకు భారీ టారిఫ్లు చెల్లించక తప్పదని మరోసారి హెచ్చరించారు. మరోవైపు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి లభించే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్చలకు సంబంధించి ఇరు దేశాల మధ్య వైరుధ్యాలు చాలా వరకు సద్దుమణిగాయని, త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భారత ప్రభుత్వ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. చమురు కొనుగోళ్ల విషయంలోనూ భారత్ ప్రధాని మోడీని ఇరికించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించిందంటూ కామెంట్ చేసిన ట్రంప్ తనకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారన్నారు. అయితే దీన్ని భారత విదేశాంగ శాఖ ఖండించింది. ట్రంప్ మోడీ మధ్య అలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదని తేల్చేసింది. రష్యా చమురు కొనుగోలు ఆపేంత వరకు భారీ టారిఫ్లు చెల్లించక తప్పదని మరోసారి హెచ్చరించారు. మరోవైపు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి లభించే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్చలకు సంబంధించి ఇరు దేశాల మధ్య వైరుధ్యాలు చాలా వరకు సద్దుమణిగాయని,
త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భారత ప్రభుత్వ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సభలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విరోచితంగా పోరాడి 10 మంది అమరులయ్యారు. వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదటి అడుగు వేసేది పోలీసులే. మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు, మీ పిల్లలతో గడపలేరు, ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు. పండగైనా, పబ్బం అయినా, ఎండైనా, వానైనా, పగలైనా, రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు. ఎప్పుడు విధులకు వస్తారు. విధుల కోసం కుటుంబాలు వదిలి వస్తున్న మీకు తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, సెల్యూట్ చేస్తున్నా. హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు. డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు. మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు. ఇవన్నీ ఎవరి కోసరం? ప్రజల కోసమే. మన కుటుంబ సభ్యులు ఎలా మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పనిచేసే వాళ్ళు పోలీస్ సోదరులు.
అందుకే వారంటే నాకెంతో అభిమానం. పోలీసులంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు, కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లే. ఏలూరులో జరిగిన సంఘటన ఇంకా నాకు గుర్తుంది. ఒక మధ్యతరగతి మహిళ దివ్యాంగురైన తన కూతుర్ని రోజు స్కూల్లో డ్రాప్ చేసి రావడం కోసం కష్టపడి ఒక బైక్ కొనుక్కుంది. కానీ ఎవరో ఆ బైక్ దొంగతనం చేశారు. దీంతో బిడ్డను స్కూలుకు పంపలేక ఆ తల్లి ఎంతో ఆవేదన చెందింది. ఏలూరు పోలీసులు కష్టపడి ఆ దొంగను పట్టుకుని బైక్ తిరిగి ఆమెకి ఇచ్చారు. అప్పుడు ఆ తల్లి ఆనందం చూడాలి. అది నిజమైన పోలీస్ అంటే, అదే నిజమైన మానవత్వం. మొన్న విజయవాడలో పేద పిల్లలు చెప్పులు లేకుండా వెళ్తుంటే అక్కడ చూసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు పిల్లలకు అక్కడికక్కడ చెప్పులు కొని పెట్టి పంపారు. నేను చెప్పేటి మాత్రం కొన్ని ఉదాహరణలే. ఇలా ప్రతి జిల్లాలో ప్రతి స్టేషన్లో ప్రజల ఆస్తులు కాపాడాలనే తపన పడే సిబ్బంది ఉన్నారు. మానవత్వంతో స్పందించే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. నేడు నేరాల తీరు మారుతా ఉంది. క్రిమినల్స్ బాగా అప్డేట్ అవుతున్నారు. మరి వారి ఆట కట్టించాలంటే మీలో మరింత అప్డేట్ వెర్షన్ ఉండాలి. అందుకే సాంకేతికంగా పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నాం. సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలు పెరిగాయి. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, ఫోన్ సిగ్నళ్లు, గూగుల్ టేక్అవుట్స్, ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎటువంటి నేరస్తుడైనా ఈజీగా పట్టుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం. ఇది పోలీస్ యంత్రాంగానికి 3వ కన్నులా పనిచేస్తుంది. ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డుగా పట్టుకునే అవకాశం వస్తుంది. టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ, ఆధునాతన పోలీస్ స్టేషన్లు, ఈగల్, శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది. డ్రగ్స్, గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. స్మగ్లింగ్ని అరికడుతున్నారు. అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్రచందనం దొంగలను కట్టడి చేస్తున్నారు. ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఈ ప్రిమిసెస్ చూస్తే నేను దగ్గర 16 సంవత్సరాలుగా ఈ ఫంక్షన్కి వస్తున్నాను. ఒకప్పుడు గోషా మహల్కి వెళ్ళేవాళ్ళం. ఈరోజు ఈ ప్రిమిసెస్కి నేను వస్తున్నాను. నేను ఆ రోజు ముఖ్యమంత్రి అవుతానే ఆలోచించింది, ఎక్కడ పోలీస్ డీజీపీ ఆఫీస్ ఉండాలి, అన్నీ ఉండాలని ఆలోచిస్తే నాకు ఆ రోజు కనపడినటువంటి ఏకైక ప్రదేశం ఈ సుందరమైన ప్రదేశం. ఒక పక్క అడవులు, ఒక పక్క నేషనల్ హైవే, అటు విజయవాడ గుంటూరుకు మెయిన్ హైవే కింద ఆ రోజు ఆలోచిస్తే ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన ఆఫీసు ఈరోజు మనకుందంటే దీనికి నేను గర్వపడుతున్నా. పోయినసారి వచ్చినప్పుడు చూశాను, ఇక్కడ మెమోరియల్ తాత్కాలికంగా ఉంది. ఆ రోజు డీజీ గారికి చెప్పాం, ఈరోజు శాశ్వతమైన మెమోరియల్ తయారు చేసి ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తున్నామంటే నాకెంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు పోలీసులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. ఎప్పుడు కూడా సమర్థవంతంగా మనం పనిచేయాలంటే మనం కూడా ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నాలజీ కానీ, ప్రజల మూడ్ కానీ, జరిగే నేరాలు, జరగబోయే నేరాలని అధ్యయనం చేసే పవిత్రమైన పరిశోధనా కేంద్రాలయంగా ఈ డీజీపీ ఆఫీస్ ఉండాల్సిన అవసరం ఉంది. మనుషుల్లో యాస్పిరేషన్స్ పెరుగుతున్నాయి. టెక్నాలజీ రోజు రోజుకు బ్రేక్ త్రూస్ వస్తున్నాయి. మనకంటే క్రిమినల్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని, నేరస్తులు కూడా ఈరోజు మీరు చూస్తే చాలా వరకు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి క్రైమ్స్ చేసినప్పుడు వాళ్ళకంటే మనం ఒక అడుగు ముందుంటే తప్ప
వాళ్ళని కట్టడి చేయలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మీరు చూస్తే సిద్ధాంతాల పరంగా ముందుకు పోయేవారు, అదే నక్సలిజం. కొంతమంది స్వార్థం కోసం కమ్యూనలిజం చేసేవారు, ఎక్కడికక్కడ కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టేవారు. ఇంకో పక్క మీరు చూస్తే ఆధిపత్యం కోసం ముఠా నాయకత్వాన్ని ఏర్పాటు చేసేవారు. ఇంకో పక్క డబ్బుల కోసం రౌడీజం చేసి అది ముఠాలుగా తయారై ఓసారి ఇంటర్నేషనల్ ముఠాలుగా కూడా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ తుదముట్టించాలంటే పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి. పోలీస్ అంటే భయం ఉండాలి. ఎక్కడికక్కడ ఒక డెమాన్స్ట్రేటివ్గా మనం యాక్ట్ చేయగలిగితే దానిపైన నేరాలు ఆటోమేటిక్గా తగ్గే పరిస్థితి వస్తాయి. అట్లా కాకుండా మనం లీనియంట్గా ఉంటే దానివల్ల ప్రతి ఒక్కరు ఆసరాగా తీసుకొని ఒక నేరమే కాదు నేరాల మయం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, నా అనుభవంతో చెప్తున్నాం, 45 రాజకీయాలు, 48 సంవత్సరాలు, రేపు 28కి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక సమస్యలు చూశాను. నేను మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నాను, లా అండ్ ఆర్డర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. నిన్న గూగుల్ పెట్టుబడులు $15 బిలియన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే, వైజాగ్కి వచ్చిందంటే వారికి ఒక నమ్మకం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా $15 బిలియన్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇది ప్రపంచానికే ఒక హబ్బుగా తయారవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీ, ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే మరిగా డేటా సెంటర్తో గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సమాజంలో అశాంతి సృష్టించడానికి కొన్ని రాజకీయ ముసుగులో కూడా కొత్త కొత్త నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు. నాకెప్పుడూ భయం లేదు. మీ అందరికీ తెలుసు, మీరందరూ త్యాగాలు చేస్తున్నారు. మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను. నా మీద నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు కేసు కూడా పెట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ప్రజలకు భద్రత కల్పించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను. దాని ఫలితమే 2023లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అయినా కూడా నేను భయపడలేదు. ప్రాణం